బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫిష్ ఆయిల్తో మన మోకాల నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటండి. సో ఈ ఫిష్ ఆయిల్ మనం ఎలా తీసుకోవాలి, లేక ఇంకా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫిష్ ఆయిల్ వాడుతూ మన మోకాల నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడతామో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వెలంగి జానకి మ్యామ్. మేడం ద్వారానే అసలు ఈ ప్రాబ్లం ఎలా మనం తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఫిష్ ఆయిల్ ఇంతవరకు నేను వినలేదు ఫిష్ ఆయిల్తో మోకాల నొప్పులు తగ్గుతాయి అని చెప్పేసి. సో ఫిష్ ఆయిల్తో మోకాల నొప్పులు తగ్గుతాయి, దీంతో పాటు మీరు చెప్పినట్టు వాళ్ళు చేయగలిగితే ఈ ప్రాబ్లం అంటే జీవితాంతం రాకుండా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా. సో ప్రాసెస్ ఏంటో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. సాధారణంగా ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఎందుకు? మెయిన్గా ఊబకాయం, లావైపోవడమే కాకుండా ఒక దగ్గరే కూర్చునే జాబ్స్, తర్వాత ఎర్లీగా మెనోపాజ్ రావడం, ఈ కోవిడ్ తర్వాత కూడా ఆర్థరైటిస్ అనేది బాగా పెరిగిపోయింది. అసలు ఆర్థరైటిస్ని ముందు ఎలా గుర్తించాలో ఫస్ట్ తెలుసుకుందాం. ఎలా అంటే ఒక జాయింట్ స్వెల్లింగ్ వస్తుంది, ఓకే మ్యామ్, ఎర్రగా అయిపోతుంది. తర్వాత వామ్త్ అంటే వేడిగా ఉంటుంది, ఓకే మ్యామ్, అది ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు. ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఏం తేడా వస్తుంది? వాళ్ళ నడకలో తేడా రావచ్చు, స్టెప్స్ ఎక్కడంలో తేడా రావచ్చు, లేకపోతే కూర్చుని లేవలేకపోవచ్చు, లేదా చిన్న చిన్న పనులకు కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. సో అసలు ఎలా గుర్తించాలి అనేది ముందు తెలుసుకుందాం. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూస్తారు. ఏం చూస్తారు? జాయింట్ మూమెంట్ ఎలా ఉంది చూస్తారు. తర్వాత నేను చెప్పినట్టు రెడ్గా ఏమైనా ఉందా, వేడిగా ఏమైనా ఉందా, తర్వాత నొప్పి ఏమైనా ఉందా, దీనివల్ల వీళ్ళు రెస్ట్రిక్ట్ చేసేసి ఏమైనా కదిలించలేకపోతున్నారా, ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తారు. తర్వాత కొన్ని టెస్టులు రాస్తారు. మనందరికీ తెలుసు కదా, ఏ బోన్కి ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఎక్స్రే ఫస్ట్ రాసేస్తారు. ఎక్స్రే రాస్తే ఏం తెలుస్తుంది? ఎక్స్రేలో బోన్ తెలుస్తుంది, కార్టిలేజ్ తెలుస్తుంది, కొంచెం కొంచెం టెండాన్స్ అవి తెలుస్తాయి, ఎంత బోన్ లాస్ ఉందనేది కూడా తెలుస్తుంది, ఏమైనా ఇంజురీస్ పాతవి ఏమైనా ఉన్నా అవి కూడా తెలుస్తాయి. ఎక్స్రేస్ అంతవరకు అవన్నీ కనిపెట్టగలుగుతాయి. నెక్స్ట్ ఎక్స్రే కాకపోతే దానిలో అన్ని రకాలుగా ఎక్స్రేలో 2 యాంగిల్స్ రాస్తారు, లేదా 3 యాంగిల్ రాస్తారు. ఏంటి? ఏపీ, లేటరల్, మనకందరికీ తెలిసిన విషయాలు ఇవి. ఒకవేళ దానిలో తెలియకపోతే నెక్స్ట్ వెంటనే సిటీ స్కాన్ అంటారు. సిటీ అంటే అన్ని యాంగిల్స్లో ఒక పార్ట్స్ ఆఫ్ ఎక్స్రేస్ లాగానే అనమాట. ఇది కూడా ఒక రేడియేషనే, అన్ని యాంగిల్స్లో తెలుస్తుంది. దీనిలో బెటర్గా సాఫ్ట్ టిష్యూస్ అవి కూడా కొంతవరకు తెలుస్తాయి. ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఏది మనకి బోన్ గురించి, తర్వాత కార్టిలేజ్ గురించి, సాఫ్ట్ టిష్యూస్ చుట్టూ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. తర్వాత ఈ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అంటే స్లైసెస్లో ప్రతి పార్ట్ని చూసి మెయిన్గా టెండన్స్ అవన్నీ మిస్ కాకుండా ఉంటాయి. ఎక్స్రేస్లో టెండన్స్ మిస్ అవ్వచ్చు, కానీ జనరల్గా ఈ సిటీ స్కాన్లో మిస్ కావు. నెక్స్ట్ ఎంఆర్ఐ అంటారు. ఎందుకు ఎంఆర్ఐ అంటే ఈ ఎంఆర్ఐలో కూడా దీనికే సిటీ కన్నా ఇంకా ఇది మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ కదా, ఇది అల్ట్రాసౌండ్ వేవ్స్ ఈ మ్యాగ్నెట్లో పంపించినప్పుడు పాస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మ్యాగ్నెటిక్ పవర్కి ఆ చుట్టూ ఉన్న ఇవన్నీ ఇంకా హైలైటెడ్గా తెలుస్తాయి. మెయిన్గా కార్టిలేజ్ ఏమైనా డెస్ట్రాయ్ అయిందా, తర్వాత సాఫ్ట్ టిష్యూస్ ఎలా ఉన్నాయి, చుట్టూ ఉన్న మజిల్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అల్ట్రాసౌండ్ అడుగుతారు. ఎందుకు అలా ఇన్ని రకాలు ఏమిటి అని మనకి డౌట్ వస్తుంటుంది. అప్పుడు అల్ట్రాసౌండ్ ఏంటంటే బర్సా అని ఉంటుంది. మీరు వింటే ఇప్పుడు నీ జాయింట్లో కానీ దేనిలో నుంచి కానీ ఫ్లూయిడ్ తీసారా అంటుంటారు, మీరు వినే ఉంటారు. ఫ్లూయిడ్ తీయటానికి కూడా ఈ అల్ట్రాసౌండ్ ద్వారాగా గైడెడ్గా తీస్తూ ఉంటారు. ఈ బర్సాలు అంటే లిక్విడ్ ఉన్న దగ్గర ఈ అల్ట్రాసౌండ్ బాగా తెలుస్తుంది. సాఫ్ట్ టిష్యూస్ కానీ లేకపోతే చుట్టూ ఉన్న ఈ మజిల్స్ కానీ వాటిలో ఏమైనా ఇంజురీ కానీ ఇవన్నీ కూడా అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తాయి. సో ఇవన్నీ ఒక జాయింట్ ఎఫెక్ట్ అయింది అని తెలుసుకోవడానికి యూజ్ చేసే గ్యాడ్జెట్స్. సో దాని తర్వాత నేను చెప్పినట్టు ఫ్లూయిడ్ తీయడం, దాన్ని అనలైజ్ చేయడము, కాజ్ ఏంటి అని కనిపెట్టడం, ఎందువల్ల వస్తుందని చూస్తారు. చాలాసార్లు ఇన్ఫెక్షన్ అంటారు, ఒక్కొక్కసారి క్యాన్సర్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. ఇవన్నీ కాజెస్ అన్ని ఫిక్స్ చేసి డయాగ్నోసిస్ అంతా చేసిన తర్వాత రకరకాలైన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం అనమాట. మనం ఏ రకం ఎవరికైనా సరే చిన్న జాయింట్ నొప్పి వచ్చింది, ఏ నొప్పి వచ్చిందంటే ఫస్ట్ ఏం చేస్తారండి, చిన్నది ఏదన్నా బ్రూఫెన్ వేసుకున్నామండి, వాళ్ళే చేసుకుంటారు, మూవ్ రాసుకున్నామండి, స్ప్రే చేసుకున్నామండి, అవి చెప్పిన తర్వాత మన దగ్గరికి వస్తారు. సో ఎన్సెడ్స్ అనేవి చాలా కామన్గా యూజ్ చేస్తారు.
సో ఎన్సెడ్ అనేది చాలా కామన్ యూసేజ్లో ఉన్న నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ మనకు తెలిసినవే. దీనిలో నాప్రాక్సన్ ఇంకా చాలా అడ్వాన్స్డ్ వచ్చినాయి, స్ప్రేలు వచ్చినాయి, జెల్స్ వచ్చినాయి, ఏదైనా కూడా రాయొచ్చు. దీనికి సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్. ఆస్పిరిన్ దగ్గర నుంచి మనకు అందరికీ తెలుసు, ఏది వేసుకున్నా కడుపులో మంట వస్తుంది. సో ఎక్కువ కాలం వేసుకోలేరు, 1-2 సార్లు వేసుకుని వెంటనే అమ్మ కడుపులో మంట వచ్చింది, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం, దీని రిలీఫ్ ఏంటని అడుగుతూ ఉంటారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే కౌంటర్ ఇరిటెంట్స్ రాస్తాం. మీరు విని ఉంటారు కదా, మెంథాల్ మన అమ్మమ్మలు వాళ్ళు రాసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు అమృతాంజనం అని అదని ఇదని రకరకాలు రాస్తారు. కౌంటర్ ఇరిటెంట్ ఇదేం చేస్తుంది, అదే ఫైబర్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళే సేమ్ నర్వ్ని ఈ కౌంటర్ ఇరిటెంట్ కూడా కొంత స్పేస్ ఆక్యుపై చేయడం వల్ల దీనికి ఉండే పెయిన్ అనేది ఉండదు. సో పెయిన్ కొంచెం తగ్గినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట, అంతేగాని తగ్గిపోతుందని కాదు. సో అది ఒక మెథడ్. నెక్స్ట్ ఏంటంటే మనకి స్టీరాయిడ్స్. మన అందరికీ తెలుసు స్టీరాయిడ్స్ ట్యాబ్లెట్ ఫామ్లో కానీ ఇంజెక్షన్ ఫామ్లో కానీ చాలామంది తీసుకుంటూ ఉంటారు. చాలాసార్లు ఇంజెక్షన్ జాయింట్లోకి ఇచ్చారని చెప్తుంటారు, అవన్నీ కూడా స్టెరాయిడ్స్ అనమాట. దానివల్ల కొంచెం బోన్ లాస్ అది ఉంటుంది. సో ఇబ్బందులు కూడా కొన్నిసార్లు వస్తాయి. సో DMRDS అని కొన్ని డ్రగ్స్ వచ్చినాయి, అవి కూడా కొత్తవి వాడుతూ ఉంటారు. ఇవన్నీ సాధారణంగా ఆర్థరైటిస్ పేషెంట్స్ చాలామందికి అనుభవంలోకి వచ్చిన మార్గాలే. తర్వాత సర్జరీ అంటారు. ఈ సర్జరీలో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. అంటే ఒక లిగమెంట్ టేర్ అయిపోయింది అనుకోండి, ఒక స్కోపీతో అంటే ఆర్థ్రోస్కోపీ అని చూసి దాన్ని రిపేర్ చేస్తారు. ఆ టెండన్స్ లోపల ఉన్నవి లిగమెంట్స్ టేర్ అయిపోయి కుట్టేయగలిగినవి అయితే ఆర్థ్రోస్కోపీలో చేస్తారు. అంటే ఒక చూడండి, స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళకి సడన్గా కిక్ అయ్యి అది టేర్ అయిపోయింది, దాని తర్వాత ఆర్థరైటిస్ వచ్చింది, ఇన్ఫ్లమేషన్ అని మనం వింటుంటాం కదా, వాళ్ళందరికీ చిన్న జాయింట్ సర్జరీ అనమాట. అది లేచి తర్వాత 2-3 రోజులు తిరిగేయచ్చు, ఇట్లా ఉంటుందన్నమాట. అది ఒక రకం. కానీ ఈ లాస్ ఇర్రిపేరబుల్గా అయిపోయింది అనుకోండి, అప్పుడు రీప్లేస్మెంట్ మనం వింటాం కదా, నీ రీప్లేస్మెంట్. ఈరోజు టోటల్ నీ రీప్లేస్మెంట్ అని ప్రతి హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. హిప్ రీప్లేస్మెంట్ అంటారు. అట్లా రకరకాల జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్. ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అంటే ఇంకా అసలు వెనక్కి తిరిగి రానప్పుడు రీప్లేస్ చేయాలి, మెటల్తో కానీ ఏదో ఒక దాంతో రీప్లేస్ చేస్తారు. దానికి మళ్ళీ రోబోట్స్ సహాయం తీసుకుంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ మీరు చూస్తూనే ఉంటారు. అసలు ఎందుకు ఏం చేస్తున్నారనే అవగాహన కోసం కేవలం మనం చేస్తున్న వీడియో అనమాట. సో ఇది టోటల్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్. తర్వాత ఇంకా జాయింట్ ఫ్యూజన్ అంటారు, మీరు వినే ఉంటారు. ఈ పెద్ద జాయింట్సే కాకుండా చిన్న చిన్న జాయింట్స్, వేళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి. రెమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉంటాయి, అన్నిట్లో కూడా దానికి ఇట్లా మెలికలు తిరిగిపోతుంటాయి. వాటిల్ని మీరు గమనించి ఉంటారు, పెద్దవాళ్ళకి ఇవన్నీ. సో వాటికి ఒకదాన్ని మళ్ళీ అలైన్మెంట్ చేసి దాన్ని ఫంక్షన్ ఇవ్వాలి. ఏం చేయాలి ఫైనల్గా, అది చేయగలిగింది అది చేయాలి కదా. సో అందువల్ల జాయింట్ ఫ్యూజన్ అంటారు. చిన్న జాయింట్స్ని రిపేర్ చేస్తుంటే జాయింట్ ఫ్యూజన్ అంటారు అనమాట. సో ఇట్లా రకరకాల సర్జరీస్ అయినాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇలా కాదండి, మేము ఇంతంత స్తోమత లేదు మా దగ్గర, మాకు ఏమైనా చిన్న చిన్న ఆల్టర్నేట్ మెథడ్స్ చెప్పండి అని చెప్తూ చాలామంది అడుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా కొన్ని ఉన్నాయి. అక్యుపంక్చర్ మీరు వినుంటారు కదా, అది చిన్న చిన్న ప్రెషర్ పాయింట్స్ గమనించి అక్కడ నీడిల్స్ పెట్టి దానికి ప్రెషర్ ఇవ్వడం వల్ల చాలాసార్లు కొంతమందికి క్యూర్ అవ్వడం. అంటే బాగా సీరియస్ డిసీజ్ వెనక్కి రాదు, బట్ చాలామందికి ఉపయోగకరంగా ఇది చెప్పబడింది అనమాట. తర్వాత డైలీ మనం చేయవలసింది యోగా. యోగా అంటే స్ట్రెచ్చింగ్ అండి, మూమెంట్ చేస్తూ స్లో స్ట్రెచ్చింగ్ మూమెంట్స్. సో దీన్ని యోగా అంటారు అన్నమాట. అలాగే తై చీ అని కొత్త రకాల మార్గాలు కూడా వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా రకరకాలు ఏం లేదు, స్ట్రెచ్చింగ్ స్లోగా. ఫిజియోథెరపీ చేస్తున్నాం, తగ్గింది, మా మూమెంట్ పెరిగింది, మాకు స్ట్రెంగ్తన్ అయినాయి మజిల్స్, మీరు వినలేదా ఇవన్నీ? జిమ్కి వెళ్ళాం, మా ట్రైనర్ చేస్తేనే మాకు తగ్గుతున్నాయి, ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ దానిలో భాగం అనమాట. సో అదే కాకుండా మనకి ఇంకా కూడా మీరు అడిగినట్టు ఇందాక ఫిష్ ఆయిల్. ఈ ఫిష్ ఆయిల్ కూడా ఇది అప్లికేషన్ ఉంటుందండి. అప్లికేషన్ ఉండొచ్చు, కొన్ని డ్రాప్స్, కొన్ని గమ్మీస్ అట్లాంటివి కూడా దొరుకుతాయి, అవి వేసుకుంటూ ఉంటారు. సో మనకి వెస్టర్న్ వరల్డ్లో ఇవి చాలా పాపులర్ మెథడాలజీ అనమాట. సో అవన్నీ కూడా మనకి చేస్తూ ఉంటారండి. ఇట్లా ఆల్టర్నేటివ్ థెరపీలో గ్లూకోజమైన్ అని ఇంకోటి ఉందండి. అది కూడా అంటే కొన్ని స్టడీస్ జరిగినాయండి. గ్లూకోజమైన్ 100 మందికి ఇచ్చి ఏమీ ఇవ్వకుండా 100 మందికి ఇస్తే కనుక గ్లూకోజమైన్ ఇచ్చిన వాళ్ళకి తగ్గిందని చెప్తారు. దీన్ని ప్లాసబో ఎఫెక్ట్ అంటారు. అంటే అది నిజంగా పనిచేస్తుందో లేదో ఎవరికీ తెలియదు.
ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పలేము. విధంగా స్టడీస్ అంటూ పని చేస్తుంది అనే దానికి ఏమి ఉండవు. సో గ్లూకోజామిన్ కూడా కొంతమంది వాడతారు. ఏమీ ఇవ్వని దానికన్నా ఏదైనా ఇచ్చిందంటే మనం ట్రీట్మెంట్ తీసుకున్నామని వాళ్ళకి ఆ మానసిక బలంతో కానీ వాళ్ళు కొంచెం మూవ్ అయ్యి కానీ వాళ్ళు నడిచి వాళ్ళ మూమెంట్ని రీఎస్టాబ్లిష్ చేయడం వల్ల కూడా ఇది బెటర్గా ఉంటుంది. తర్వాత కాండ్రాయిటిన్ సల్ఫేట్ అని ఇంకొకటి కూడా ఉందండి. ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ మెథడ్స్. ఇవన్నీ డెఫినెట్గా క్యూర్ చేసేవి కానీ అవేం కాదండి. ఇవన్నీ ఏదో ఒక ఆల్టర్నేట్ పద్ధతిలో రెమెడీస్ ఇవ్వడం అనమాట. నేను కొంతమంది పేషెంట్స్లో విన్నానండి, వాళ్ళకి ఆయుర్వేదం బ్రహ్మాండంగా పనిచేసింది అంటారు, కానీ ఏ ఆయుర్వేదం ఎలా పనిచేస్తుంది అనే దానికి సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉండవండి. ఒక్కొక్కసారి పనిచేయచ్చు, లేదా ఒక్కొక్కసారి కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. సో అందువల్ల మనం కరెక్ట్గా తెలిసిన వైద్యం తీసుకోవడం అనేది చాలా వరకు అవసరం. ముఖ్యంగా మెనోపాజ్ వచ్చిన తర్వాత లేడీస్లో ఆర్థరైటిస్ కూడా ఎక్కువైపోతుందండి. ఈ మధ్యకాలంలో 40 years కూడా మేము కూర్చుని చోట నుంచి లేచి తిరగలేకపోతున్నాం. వెస్టర్న్ కమోడ్స్ కానీ ఏమైనా కానీ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి, లేవు మాకు ఇండియన్ ఉన్నాయి అని ఏవో చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే సీటింగ్ మెథడ్స్ని ఆల్టర్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు కూర్చోలేకపోతున్నారు అనుకోండి, సరిగా కూర్చోవడం, అట్లా ఇవన్నీ కూడా ఉపయోగకరమైన అంశాలండి. మోకాళ్ళ నొప్పులకి చిన్నదే అయినా రకరకాల విధానాలు మనం తెలుసుకోవడం అవసరం అండి. నిజం మేడం. ఈ మధ్యకాలంలో అంటే ఒకప్పుడు మనం పెద్దవాళ్ళని చూసేవాళ్ళం, ఇప్పుడు చిన్నవాళ్ళు కూడా చూసాము. సో ఈ ప్రాబ్లంకి ఒక చక్కటి అంటే పరిష్కారం అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. ఇంత మంచి పరిష్కారం తెలియజేసింది అంటే ఇంత మంచి సలహాలు ఇచ్చినందుకు మా ప్రేక్షకుల తరపు నుంచి సుమన్ థ్యాంక్ యూ మేడం. నమస్తే.